మీరంతు తేలుస్తానని వెళ్తే తర్వాత మనంతా మనమే చూసుకోవాల్సి వస్తుంది. అంటే వదిలేమంటావా? అవును, ఇప్పుడు వదిలేయాలి. లేకపోతే ఇంత చేసినందుకు నీ కొడుకు రేపు డైరెక్ట్గా అన్నీ నీ ముందే మాట్లాడేస్తాడు. అంతో ఇంతో నీ మీద భయం, భక్తి, ప్రేమ ఉన్నాయి. ఇక నువ్వు వెళ్ళి మాట్లాడితే ఉన్నది కాస్త ఊడిపోతుంది. నువ్వన్నది కరెక్టే. మణమ్మగారు, కూల్గా ఆలోచించండి. ముందు మీ ముందున్న పని చూడండి. వాళ్ల సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు సిరికి సత్యకి ఫస్ట్ నైట్ జరిపిస్తే అప్పుడు వీళ్ళందరి బుర్రలు నోళ్లు చచ్చిపోతాయి. వినాయక చవితి వరకు ఓపిక పడదాం. ఈ ప్రయత్నంలో నేను మీకు తోడుగా లేను, కానీ మీ ఫ్రెండ్ ఉందిగా, ఆవిడ సహాయం తీసుకోండి. గుళ్ళో జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఆ సాధువు కూడా సిరికి సత్యకి రాసిపెట్టుందని చెప్పాడుగా, ఇంకేంటి భయం? మనం ముందడుగు వేద్దాం. హలో మ్యామ్. గుడ్ న్యూస్ సత్య. గుడ్ న్యూసా? ఏంటి మేడం? జడ్జి గారు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమన్నారు. రేపు హాలిడే కదా, ఇవాళే సబ్మిట్ చేయమన్నారు. నీ దగ్గర ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగానే ఉంది కదా? ఉంది మేడం. అయితే వెంటనే తీసుకునొచ్చి. ఇప్పుడే కావాలా మేడం? అవును సత్య. ఏమన్నా ప్రాబ్లమా? ఏమీ ప్రాబ్లం లేదు, తీసుకొస్తాను మ్యామ్. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సత్య. అదేం లేదు మేడం, నేను తెచ్చిస్తాను. మేడంకి ఇప్పుడే డాక్యుమెంట్స్ కావాలా? ఏదో ఒకటి మేనేజ్ చేసి ఫస్ట్ అమ్మ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఇంతకీ అమ్మ ఎక్కడుంది? అమ్మా! సత్య ఏంటి ఇలా మాట్లాడాడు? అమ్మా! అమ్మా! సత్య, మీ అమ్మ ఇంట్లో లేదురా. ఏదో హడావిడిగా బయటికెళ్ళింది. రేయ్, పైగా కోపంగా కూడా ఉంది. నువ్వేమో కంగారుగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు. ఏమన్నా జరిగిందా? ఏం లేదు నాన్న. రేయ్, ఏదన్నా ఉంటే నాకు చెప్పురా. నాకొక డాక్యుమెంట్ కావాలి, అది లాకర్లో ఉంది. అవునా? ఆ లాకర్ తాళాలు మీ అమ్మ దగ్గరే ఉన్నాయిరా. అంటే అవి మీ దగ్గర ఉన్నాయేమోనని. నా దగ్గర లాకర్ తాళాలా? మీ అమ్మ తన నీడనే నమ్మదు. ఇక నాకు ఆ లాకర్ తాళాలు ఎలా ఇస్తుందిరా? అయినా ఎక్కడ పెడుతుందో ఏమో. వచ్చినాక ఇచ్చేస్తుందిలే. అర్జెంటా? అవును నాన్న, చాలా అర్జెంట్. ఏంటి మంజు, అప్పుడే వచ్చేసావా? డ్యూటీ అయిపోయింది మనమ్మగారు. గుడికి చాలా మంది దంపతులు వచ్చినట్టున్నారు. అవును మనమ్మగారు. సిస్టర్, చాలా మంది వచ్చింది, నువ్వు చూసావు కదా. వాళ్ళు కూడా మాలాగే గంట కొట్టారా లేక వేరే ఏమైనా చేశారా? ఆ గుడి కొత్త దంపతులు గంట కొట్టడానికి ఫేమస్. సిస్టర్, మీరొక్కరే కాకుండా మీరు మీ ఆయనతో పాటు గంట కొట్టుంటే బాగుండేది. నిన్ను గుళ్ళో శారీలో చూసేసరికి కొత్త పెళ్లి కూతుర్లా కనబడ్డావు. గంట కొట్టే భాగ్యం దక్కినా కలిసుంటే భాగ్యం ఉండాలి కదా. అవునత్తయ్య, మీరన్నది నిజమే. ఆ భాగ్యం ఉంది కాబట్టి ఇంట్లో గణపతి పూజ కాకపోయినా గుళ్ళోకెళ్ళి గంట కొట్టాం. అమ్మా, రాత్రి ఒక డాక్యుమెంట్ ఇచ్చాను కదా, అది కావాలి. ఉండు, ఇస్తాను.
ఏంట్రా నన్నలా అనుమానంగా చూస్తున్నావు? అనుమానమా? నాకా? అదేం లేదమ్మా. నీ చూపులు నాకు తెలుసు సత్య. ఈ అమ్మ నీ దగ్గర ఏదీ దాచిపెట్టదు. మీ అమ్మకి మాయలు మంత్రాలు తెలియవురా. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? మాయలు మంత్రాలు ఏంటి? ఏం లేదులే, ఇదిగో నీ డాక్యుమెంట్స్. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవాలి. అయితే నేను కూడా వస్తానండి. నువ్వెందుకు సిరి? నేను అర్జెంటుగా ఈ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు? డాక్యుమెంట్సా? ప్లీజ్ అండి. ఏంటి సత్యబాబు, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదంటే ఏదో పని మీద బయటికి వెళ్తానంటే నాతో పాటు సిరి కూడా బయటకు వస్తానంటుంది. అవునా? ఇంకేం తీసుకెళ్ళొచ్చుగా. అది నేనొక్కడే వెళ్ళి చెయ్యాలి, అందుకే వద్దంటున్నా. సత్యబాబు, ఒక్కడివి వెళ్ళి చేయాల్సిన పనేంటి? ఆ పేపర్లేంటి? ఈ పేపర్లే నేను సబ్మిట్ చేయాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంటా? నువ్వొక్కడివే వెళ్ళి ఇవ్వాల్సినంత ఇంపార్టెంటా? కొంపతీసి కోట్ల ఆస్తికి సంబంధించిందా, లేక మనుషుల ప్రాణాలకి సంబంధించిందా? అలాంటిదే ఆంటీ. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. సిరి, బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. అవునా? అడగనులేండి సిస్టర్, కానీ తీసుకువెళ్తేనే వెళ్తాను. ఏమండి, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. సత్య గారు, సిరిని కూడా తీసుకెళ్ళండి. సరే పద సిరి, వెళ్దాం. చూసావా సిస్టర్, మీరు చెప్పగానే తీసుకువెళ్తానంటున్నారు. అక్కడ ఏ సెక్యూరిటీ ప్రాబ్లం లేదనే కదా ఇంత ధైర్యంగా తీసుకువెళ్ళమని చెప్పారు. అవును సిరి, అందుకే చెప్పాను. సరే పద సిరి, వస్తానంటావు, మాటలతో టైం వేస్ట్ చేస్తుంటావు. సరే పదండి, బాయ్. రే ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ సత్య దగ్గరే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్తో సిరిని తీసుకొని వస్తుండాడు. నాకు ఆ డాక్యుమెంట్స్ ముఖ్యం. నువ్వు తొందరపడి సత్యకి సిరికి ఎటువంటి హాని చెయ్యకు. సత్య కిరణ్మయ్యకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చెయ్యి. వింటుండవా? వింటున్నానమ్మా. నువ్వు ఆవేశపడి ముందే సత్యని ఏదో ఒకటి చేసి ఆ డాక్యుమెంట్స్ లాక్కోవాలని ప్రయత్నం చెయ్యకు. అలా చేస్తే సిరికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మనకు ఆ డాక్యుమెంట్స్ ఎంత ముఖ్యమో సిరి కూడా అంతే ముఖ్యం. సరేనమ్మా, అలాగే.